మొండి బకాయిలకు మొగుడయ్యారు విద్యుత్ పంపిణీ మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వీ. రివ్యూల మీద రివ్యూలతో బకాయిల పునాదులు కదిలిస్తున్నారు. లక్ష్య సాధనలో విఫలమైన అధికారులకు నోటీసులతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. వసూళ్లలో సామాన్యులనే టార్గెట్ చేశారు అధికారులు. కోట్ల రూపాయలు బకాయిలున్న పరిశ్రమల వైపు కన్నెత్తి చూడట్లేదు. జిల్లాలో హెచ్టీ సర్వీస్ బకాయిలు 456 కోట్లు, ఎల్టీ కలెక్షన్ బకాయిలు 212 కోట్లకు పేరుకుపోయాయి. డొమెస్టిక్ సర్వీసుల మొండి బకాయిలు 50.19 కోట్లు, వాణిజ్య సర్వీసు బకాయిలు 8.21 కోట్లు, పరిశ్రమలు 4.34 కోట్లు, పవర్ లూమ్ 368 కోట్లు, విద్యుత్ సర్వీసులకు 21.22 లక్షలు, వీధి దీపాలు, మంచినీటి బోర్బావుల బకాయిలు 94 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్న కంపెనీల జోలికి వెళ్లడం లేదు. రైతులపై అధికారులు ప్రతాపం చూపిస్తున్నారు. పాలకవర్గాలు, ఈ ప్రభుత్వాలు సామాన్యులకు ఈ కరెంటు సన్నకారు రైతులకేమో వెంటనే కట్ చేయటం, 7 గంటలు ఇస్తాననేది కనీసం 4 గంటలు కూడా సక్రంగా ఇవ్వకపోవటం, గంట కరెంటు పోవటం, ఈ అన్ని ఇబ్బందుల పాలవుతుంటే వీళ్ళను కట్ చేయటం జరుగుతుంది. కోటాను కోట్ల మిల్లులు కానీ కంపెనీలు కానీ అట్లాగే పెద్ద భూస్వాములకు కానీ అట్లాంటి వాళ్ళ కోటాను కోట్లు బకాయిన వాళ్ళని వసూలు చేసేది లేదు. కానీ మొండి బకాయిల లిస్టులో కేంద్ర రాష్ట్ర సంస్థలున్నాయి. హైదరాబాద్ మెట్రో వాటర్ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 336 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఏపీ జెన్కో 18.2 కోట్లు, కలెక్టరేట్ 1.41 కోట్లు, పంచాయతీరాజ్ 4.72 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ 86 లక్షలు, రైల్వే శాఖ 9.33 కోట్లు, RNWS శాఖ 11 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. బడా పారిశ్రామికవేత్తలను మందలించని అధికారులు రైతులను, సామాన్యులను పరేషాన్ చేస్తున్నారని రైతు సంఘం నేతలు మండిపడ్డారు. బడా పారిశ్రామికవేత్తలకు దగ్గర నెలకు కట్టకున్న వాళ్ళు, సంవత్సరాల కొద్దీ కట్టకున్న వాళ్ళని ఏమన్నారు, మధ్యతరగతి మానవుడు ఒక నెల బిల్లు కట్టకపోయినా ఎమ్మటే వచ్చి కట్ చేస్తారు. దానికి ఫైన్ అని ఎక్కువ కాల్స్తే సర్ఛార్జీలని వేస్తూ సామాన్యమైన భారం చాలా పడుతున్నది. విద్యుత్ శాఖలో ఉన్న RR యాక్ట్ ప్రకారము మరి బకాయిలు చెల్లించుకుంటే ముందలా సర్వీసు డిస్కనెక్ట్ చేయటం జరుగుతుంది. దాని తర్వాత యాక్షన్ అనేది RR యాక్ట్ ప్రకారము ఇంప్లిమెంటేషన్ చేయటం అనేది జరుగుతుంది. సామాన్య ప్రజలపై ప్రతాపం చూపే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికైనా బడా వ్యాపారస్తుల బకాయిల్ని వసూలు చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ.